అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రవీణ. మన మెహందీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. లాస్ట్ వీడియోలోని కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా, అంటే బేసిక్స్ చూపించాను కదా, ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకుందాం. దాంతోపాటే కొన్ని మెహందీ డిజైన్స్, అంటే మనకి పీకాక్ మెహందీ డిజైన్స్ కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోని. ఇలాగా బేసిక్స్ అనేది ప్రాక్టీస్ చేసాం కదండి లాస్ట్ వీడియోలోని. ఇలా మెయిన్ పీకాక్ డిజైన్స్ అనేవి చాలా ట్రెండింగ్ అనమాట. అలాగే ఫ్లోరల్ డిజైన్స్, మెహందీలోని బేసిక్స్ అనేవి ఇలాగా మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఎంత పెద్ద మెహందీ డిజైన్ అయినా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చండి, లేదంటే అవతల వాళ్ళకి పెట్టచ్చు. మనది ఇది ఓన్లీ మెహందీ ఛానల్ అండి. హెన్నా డిజైన్స్, హెన్నా బేసిక్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇందులోని. మనది ఇంకొక ఛానల్ కూడా ఉంది కదా, వర్స్టైల్ మామ్ ప్రవీణ, అందులో కూడా విజిట్ చేయండి. అందులో మిక్స్డ్ ఆర్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు వచ్చిన ఆర్ట్స్ లైక్ స్టిచ్చింగ్ అని, క్రోచెట్స్ అని, డ్రాయింగ్ అని ఎక్సెట్రా నాకు వచ్చిన ఆర్ట్స్ అందులో షేర్ చేస్తూ ఉంటాను. ఈవెన్ మెహందీ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డెఫినెట్గా విజిట్ చేయండి. అంతకుముందు వీడియోలోని ఇలా పికాక్ డిజైన్స్ కొన్ని చూపించాను కదండి మెహందీ కోన్తోని. ఈ వీడియోలో కొన్ని పికాక్ డిజైన్స్ చూద్దామండి. చాలా ఈజీ అనమాట, బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి ఇవి కూడా వేయడం. డిజైన్ అనేది ఓన్గానే ఎక్స్టెండ్ చేస్తున్నానండి. వేగా తెలిసిపోతుంది అనమాట. ఫ్లోరల్ డిజైన్స్తోని అలాగే మ్యాంగో షేప్స్తోని మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కోన్ ఇంకా థిన్గా రన్ అవ్వాలంటే ముందుకి టేప్ చుట్టాలండి, ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇవి బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. ఇలాంటి ఆర్ట్స్ మనలాంటి ఉమెన్కి మంచి బూస్టింగ్ ఇస్తాయండి. డెఫినెట్గా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఇలాగా మెహందీ పెట్టుకోవడం వస్తే, బేసిక్స్ కానీ తెలిస్తే ఇంకా మిగతా ఆర్ట్స్ కూడా మనకు కాస్త ఈజీ అయిపోతుంది అనమాట. ఆ మిగతా ఆర్ట్స్ అనేవి నేను చెప్పినట్టుగా వేరే ఛానల్లో పోస్ట్ చేశాను, వర్స్టైల్ మామ్ ప్రవీణ. డెఫినెట్గా ఛానల్ కూడా విజిట్ చేయండి. ఈ బేసిక్ డిజైన్స్ అన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఎంత పెద్ద డిజైన్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. కోన్ కూడా పర్ఫెక్ట్గా పట్టుకోగలగాలి, అది కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. జనరల్గా మనం ఇలా డిజైన్ పెడుతున్నప్పుడు చెయ్యి నొక్కుతుంది, నాకైనా అంతే. బట్ అలా ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. నార్త్ ఇండియన్స్ అయితే చాలా 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 బాగా వేస్తారండి, ఎందుకంటే అటు సైడ్ బాగా ఫేమస్ మెహందీ అంటే. సో చూసారు కదండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట కాస్త ప్రాక్టీస్ మీద. ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాము, పీకాక్ డిజైన్. మళ్ళీ కొంతమంది మంచి డిజైన్స్ పెట్టుకుందాం ట్రై చేస్తూ ఉంటాం, బట్ పెట్టుకోవడం రాక వదిలేస్తుంటాం అనమాట. కాస్త ప్రాక్టీస్ మీద మంచి డిజైన్స్, పెద్ద డిజైన్స్ పెట్టుకోవచ్చు అండి, అవతల వాళ్ళు కూడా పెట్టచ్చు అనమాట. ఇది కూడా మంచి ఆర్టే, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. హెన్నా కోన్స్ అనేవి రెడీమేడ్ అయినా వాడచ్చు, లేదంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి హెన్నా పౌడర్తోని. లేదు అంటే రెడీమేడ్ హెన్నా కోన్స్లో ఉన్న పేస్ట్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి మనం చేసిన కోన్స్లోని, ఎందుకంటే నోజల్ అనేది మనం తిన్నుగా చుడతాం కాబట్టి.
పీకాక్ డిజైన్స్లోనే ఇలా ఎలిఫెంట్ డిజైన్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఇలా మిక్స్ చేసి వేయచ్చు అనమాట. అలాగే డోల్ షెనాయి అండి, బ్రైడల్ డిజైన్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు దుల్హా దుల్హన్ అండి, మ్యారేజ్ కపుల్ అనమాట. కాస్త ప్రాక్టీస్ చేయాలి. మనం పేపర్ మీద ఎలా అయితే పెన్తో ప్రాక్టీస్ చేస్తామో అలాగే ప్రాక్టీస్ చేయాలి. వచ్చేస్తుంది ఇది కూడా. నాకు ఇలాంటి డిజైన్స్ ప్రాక్టీస్ చేయడం సరదా అండి, ఊరికే అలా వేస్తూ ఉంటాను ఫింగర్స్ ఈజ్ కోసం. కోన్ మీద కాస్త ప్రెషర్ ఇవ్వడం వల్ల లైన్స్ అయినా లేకపోతే ఇంకే డిజైన్ అయినా కాస్త థిక్గా వస్తుంది అనమాట ఇలాగా. ఫింగర్స్ డిజైన్ అనేది ఒకటే పెట్టాలని ఏం లేదండి, ఇలా మారుస్తూ వేయచ్చు అనమాట. సో అలాగే ఇది బ్యాక్ హ్యాండ్ డిజైన్ అనమాట. ఇది కూడా చాలా సింపుల్గానే వేశాను. బ్యాక్ హ్యాండ్ డిజైన్ వేస్తున్నప్పుడు అలా కనెక్ట్ చేస్తూ వేయచ్చు, లేదంటే సపరేట్గా అయినా వేయచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు థర్డ్ డిజైన్ చూద్దామండి, పీకాక్ డిజైన్.
ఇలా ఫ్లోరల్స్తోని, లీవ్స్తోని, మ్యాంగో షేప్స్తోని ఎక్స్టెండ్ చేస్తున్నానండి డిజైన్.
కదా, పీకాక్ డిజైన్స్ వేయడం చాలా ఈజీ అనమాట. మెహందీలోని మ్యాంగో షేప్స్ అని, స్పైరల్స్ అని, లమ్స్ అని, అలాగే ఫ్లోరల్ డిజైన్స్ కాస్త ప్రాక్టీస్ చేస్తే ఎంత పెద్ద మెహందీ డిజైన్ అయినా మనం పెట్టుకోవచ్చు, అవతల వాళ్ళకి కూడా పెట్టచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.